హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనం 23,600 కాల్ ఆప్షన్‌లో పొజిషన్ తీసుకోవడానికైతే ట్రై చేస్తున్నాము. సో, ఒకసారి మనం పొజిషన్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అంటూ ప్రీవియస్ స్వింగ్ పర్ఫెక్ట్‌గా సిస్టమ్‌లో మెయింటైన్ చేయండి. సో, అరౌండ్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండే విధంగా చూసుకోండి. సో, మనం 280 లెవెల్‌లో మనం బై చేయడానికి ట్రై చేసాం కదా! సో, మార్కెట్‌లో మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము. సో, మన ఎక్స్‌పెక్టేషన్ అప్పర్ లెవెల్‌లో ఏదైతే సెల్లింగ్ జరిగిందో, రీసెంట్ సెల్లింగ్ జరిగిందో, సో, దాన్ని స్టాప్ లాసెస్ అప్పర్ లెవెల్‌లో ఉన్నాయి కాబట్టి, ఆ స్టాప్ లాసెస్ కోసం మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఆ రీజన్ వల్ల మనం కాల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకున్నాం. సో, స్టాప్ లాస్ అనేది సిస్టమ్‌లో ఖచ్చితంగా పెట్టాలి. మనకి అట్‌లీస్ట్ 10 పాయింట్స్ కనిపిస్తుంది కాబట్టి, నేను స్టాప్ లాస్‌ని కాస్ట్ టు కాస్ట్ అనేది తీసుకొస్తున్నాను. సో, దానికి రీజన్ ఏంటి నేను ఫర్దర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ తేవడానికి రీజన్ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా నేను వేరే మానిటర్‌లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. రౌండ్ ఫిగర్ లెవెల్ అనేది ఇమ్మీడియేట్‌గా మార్కెట్‌లో బ్రేక్ అనేది చేసింది. సో, మార్కెట్‌లో ఎప్పుడైతే రౌండ్ ఫిగర్ లెవెల్ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో బ్రేకౌట్ అనేది అవుతుందో, మార్కెట్ ఒకవేళ అది సస్టైన్ అవ్వకుంటే రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాస్ ఒకవేళ హిట్ అయినా కూడా అది కాస్ట్ టు కాస్ట్ హిట్ అవ్వాలి అనే ఒక రీజన్‌తో నేను స్టాప్ లాస్ అనేది ఇమ్మీడియేట్‌గా కాస్ట్ టు కాస్ట్ షిఫ్ట్ చేస్తున్నాను. వితౌట్ హోల్డింగ్. ఓకే. సో, మార్కెట్ అనేది రివర్స్ అయింది అంటే మనం లాస్ అనేది చూడడానికి లేదు ఈ ట్రేడ్‌లో. ఓకే. సో, ప్రాఫిట్ లేకున్నా పర్వాలేదు. సో, ఒకవేళ మనము ఈ బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని రాంగ్ గనుక అయితే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి స్టాప్ లాస్ ఒకవేళ 20 పాయింట్స్ ఉంటే ఎలాగో స్టాప్ లాస్ హిట్ అవుతుంది కాబట్టి నేను ట్రైలింగ్ అనేది కాస్ట్ టు కాస్ట్‌కి పెట్టేసాను. ఓకే. సో, మార్కెట్ అనేది సస్టైన్ అవుతే ఈ అప్పర్ లెవెల్ గ్రీన్ లైన్ ఏదైతే 284 చూస్తున్నారో ఈ అప్పర్ లెవెల్‌లో సస్టైన్ అయిన తర్వాత ఒక్కసారి స్టాప్ లాస్ హంటింగ్ కంప్లీట్ అయిపోగానే మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది చేయాలి. ఓకే. సో, మీకు ఎప్పుడైతే 20-25 పాయింట్స్ టార్గెట్ మీరు చూస్తూ ఉంటారో, మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది మీరు అనుకున్న డైరెక్షన్‌లో వెళ్తే స్టాప్ లాస్ అనేది మీరు ట్రైల్ చేస్తూ వెళ్ళాలి. లేదా అట్‌లీస్ట్ కాస్ట్ టు కాస్ట్ అనేది తీసుకురావాలి. ఓకే. సో, 284 అనేది ఒక జోన్ లాగా చూస్తున్నాం మనం రైట్ నౌ. బిఫోర్ కమింగ్ టు అవర్ జోన్ మార్కెట్‌లో స్టాప్ లాస్ హంటింగ్ అనేది అప్పర్ లెవెల్‌లో జరగాలి. ఓకే. అప్పర్ లెవెల్‌లో అరౌండ్ 310 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి, సో, నేను మార్కెట్‌లో ట్రైలింగ్ అయితే చేస్తూ ఉన్నాను. సో, ఈ ట్రేడ్‌కి లాజిక్ సింపుల్. అప్పర్ లెవెల్‌లో ఉన్న స్టాప్ లాసెస్ హంటింగ్ కోసం మార్కెట్ స్లో మొమెంటంలో వెళ్తుంది అని అనుకున్నాము. కానీ ఇమ్మీడియేట్‌గా బ్రేక్ అయింది కాబట్టి, సేమ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇమ్మీడియేట్ రౌండ్ ఫిగర్ బ్రేకౌట్ ఇచ్చింది కాబట్టి, మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది తొందరగా చేయాలి. సో, స్టాప్ లాస్ అనేది నేను తీసేసాను. ఎనీ టైమ్ మార్కెట్ రివర్స్ అయినా నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవుతాను. లేదు అంటే నాకు కావాల్సిన 20 పాయింట్స్ కనిపిస్తుంది కాబట్టి ఎనీ టైమ్ నేను ప్రాఫిట్ బుకింగ్ చేసే ఛాన్స్ నాకు ఉంటుంది. సో, ఆ రీజన్ వల్ల నేను స్టాప్ లాస్ అనేది సిస్టమ్‌లో నుంచి తీసేసాను. ఓకే. సో, ఆల్మోస్ట్ మన టార్గెట్‌కి దగ్గరలో ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నాను. ఓకే. నేను దీనికి రీజన్ నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాము. సో, బ్యాంక్ నిఫ్టీ చూడండి ప్రీవియస్‌గా 55,000 లెవెల్ దగ్గర మార్కెట్ నిన్న హోల్డ్ చేసింది. ఓకే. సో, ఈరోజు ఇమ్మీడియేట్‌గా 55,000 లెవెల్‌ని కేవలం ఒక 2 మినిట్స్ క్యాండిల్‌లోనే బ్రేకౌట్ అనేది చేసింది. సో, బేసిక్‌గా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము మార్కెట్‌లో రౌండ్ ఫిగర్ లెవెల్ దగ్గర ఇలాంటి డైరెక్ట్ మొమెంటం కాకుండా స్లోగా కన్సాలిడేషన్ అవుతూ మార్కెట్ గనుక అప్పర్ సైడ్ వెళ్తే సస్టైన్ అవ్వడానికి స్కోప్ అంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోతుందో మార్కెట్‌లో బయర్స్ వస్తారు అప్పర్ లెవెల్‌లో కాబట్టి కింది సైడ్‌లో స్టాప్ లాస్ హంటింగ్ కోసం మార్కెట్ ఒక్కసారి వచ్చిన తర్వాత పైకి వెళ్తుంది. సో, ఇలాంటి రిట్రేస్‌మెంట్‌లో మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన పాయింట్స్ కూడా మనకు దొరికాయి కాబట్టి ఇలాంటి రన్నింగ్ మొమెంటంలో ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం క్లియర్‌గా మనకు కావాల్సిన 20-23 పాయింట్స్‌లో బుకింగ్ అనేది చేసాము. ఈ రోజుకి అంతే. థాంక్ యూ.